Hallelujah. Hallelujah. Yeah, let us get into the word of God and good evening everyone. Proverbs chapter 14 verse 22. సామెతలు 14, 22, 23. Please do open your Bibles and please do cross check with the scriptures whether it is in line with the word of God. Then receive it. If it is not, then you can just leave it then and there. Proverbs chapter 14 verse 22 and 23. Yeah, చదవండి. కీడు కల్పించువారు తప్పిపోవుదురు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ వరీడ్ అబౌట్ ద పీపుల్ హూ హిండర్. అంటే చాలాసార్లు ఆటంకపరిచే వాళ్ళ గురించి మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. అదేవా వీడు ఆటంకపరుస్తున్నాడు, వాడు ఆటంకపరుస్తున్నాడు, సొంత వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, బంధువులు ఆటంకపరుస్తున్నారు, లేదా బయట వాళ్ళు ఆటంకపరుస్తున్నారు. బట్ వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ దీస్ పీపుల్ హూ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ హిండ్రన్స్, సమ్ సార్ట్ ఆఫ్ వాక్యూమ్. కొన్నిసార్లు కొన్ని వాక్యూమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దట్ థింగ్స్ మే నాట్ మూవ్ స్మూత్లీ, థింగ్స్ ఆర్ గోయింగ్ టు బీ నాట్ అప్ టు మార్క్. కొన్ని విషయాలు అటు ఇటు అవుతూ ఉంటాయి. మనకేమనిపిస్తుంది అంటే, దేవా నువ్వు నాతో లేవా, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదా తండ్రి, నా జీవితంలో నువ్వు అద్భుతం చేయవా. చాలాసార్లు ద మోస్ట్ యూ ప్రే, ద మోస్ట్ హిండ్రన్స్ యూ సీ ఇన్ యువర్ లైఫ్, యూ కుడ్ సీ. అంటే కొంతమంది జీవితాల్లోనే. ఎందుకంటే దట్ ఈస్ ఎ సైన్ దట్ గాడ్ ఈజ్ జస్ట్ టెలింగ్ యూ టు బీ ఎట్ ఈజ్ అండ్ రెస్ట్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు బాధపడకు, నేను వీళ్ళ గురించి ఆల్రెడీ తీర్పు తీర్చేశాను. బైబిల్లో తీర్పు అంటే నువ్వు అడగక్కర్లేదు, దేవా తీర్పు తీర్చుదేవా, తన న్యాయము తీర్చుదేవా అని అడగక్కర్లేదు. ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ రిటన్. ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ రిటన్. వెన్ ఇట్ ఈస్ అబౌట్ ద డెత్ ఆఫ్ జీసస్, ఇట్ ఈస్ రిటన్. కానీ రాకడ ఎలా ఉంటుంది అంటే, ఆ ఇద్దరు దొంగల గురించి నేను మొన్న చెప్పాను చూడండి, ఫ్రైడే రోజు, అలాగే ఉంటుంది. ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఇమాజిన్ ఆ పక్క దొంగ ఇంకొకడిని కూడా మారు అని చెప్పలే. హీ వాజ్ జస్ట్ వర్కింగ్ ఆన్ హిజ్ ఓన్ సాల్వేషన్. వెన్ యూ నో దట్ దీస్ ఆర్ ద ఎండ్ టైమ్స్, యూ హ్యావ్ టు వర్క్ ఇన్ యువర్ ఓన్ సాల్వేషన్. యూ నీడ్ నాట్ టు బీ ఆఫ్టర్ సమ్వన్. లెట్ దెమ్ డై దేర్ ఓన్ డెత్. ఎందుకో తెలుసా, నీవు విడవబడుట బహుఘోరం. దిస్ వాజ్ ద ఇన్స్ట్రక్షన్ ఐ గాట్ లాస్ట్ మంత్. విడవబడుట బహుఘోరం. వర్క్ ఆన్ యువర్ ఓన్ థింగ్స్. డోంట్ బీ ఆఫ్టర్ పీపుల్. డోంట్ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్. డోంట్ ట్రై టు జస్ట్ మేకప్ ద మైండ్స్. ఇలా కాదు. ఎందుకో తెలుసా, దీస్ ఆర్ ద ఎండ్ టైమ్స్. అందుకని పౌలు ఒక మాట అంటాడు, అంతా చేసి, ఇంతగా చేసి నేనే భ్రష్టుని అయిపోదునేమో, ఇంత వాక్యం చెప్పి, ఇంత ఇది చేసి. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ సమ్వన్ టు లుక్ ఎట్ దేర్ ఓన్ సాల్వేషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హిండ్రన్స్, దొంగలానే ఉంటాడు. దొంగలను వదిలేయాల. యూ హ్యావ్ టు లీవ్ బిహైండ్ ద థీవ్స్ అండ్ రాబర్స్. యూ హ్యావ్ టు లీవ్ దెమ్ బిహైండ్. ఎందుకో తెలుసా, సమ్ టెండ్ టు చేంజ్, సమ్ డోంట్. కొంతమంది మారుతారు. మారినోడు అక్కడ కనిపిస్తాడు, మారనోడు ఇక్కడే ఉంటాడు. నీకు ఎక్కడా కనపడ్డు నీకు మారనోడు. అండ్ పీపుల్, ఇఫ్ దే ఆర్ జస్టిఫైయింగ్ దేర్ యాక్షన్స్, దేర్ డీడ్స్ అండ్ థింగ్స్ ఆర్ పించింగ్ దెమ్, ఇట్స్ అప్ టు దెమ్. కానీ వాళ్ళ గురించి ఒక మాట రాయబడ్డదంట బైబిల్లో, చదువుమా. కీడు కల్పించువారు తప్పిపోవుదురు. మేలు కల్పించువారు. దిస్ ఇస్ ద రిజల్ట్, అవుట్కమ్ ఆఫ్ ద పీపుల్ హూ ట్రై టు క్రియేట్ సమ్ ఆర్ అదర్ హిండ్రన్స్. అంటే నీ జీవితంలో ఏదైనా ఆటంకపరచాలి అని చూస్తున్న ఎవరైనా, వాడి ఎండ్ ఏంటో తెలుసా, వాడే తప్పిపోతాడంట. ఈవెన్చువల్లీ హీ విల్ బీ లాస్ట్. వాడే తప్పిపోతాడు. అందుకనే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. యూ షుడ్ నాట్ థింక్ మచ్ ఆఫ్ దెమ్. చాలాసార్లు మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. దేవా ఇదేంటి తండ్రి, అదేంటి తండ్రి, ఇదేంటి దేవా అని చెప్పేసి ఆలోచించొద్దు. అందుకే వాక్యము నీకు బాగా తెలిసి ఉండాలి. హల్లెలూయా. వాక్యము నీకు బాగా తెలిసి ఉండాలి. ఎందుకు? కీడు కల్పించువాడు, చేయువాడు కాదు, కల్పించువాడు. They may not directly involved, but they try to
create some sort of hindrance in your life, directly or indirectly, వాడు తప్పిపోతాడంట. They will be strayed no matter what. చదవండి. మేలు కల్పించువారు మేలు కల్పించువాడు కృపా సత్యముల నందుదురు. కృపా సత్యములు ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. చాలా మంది ఏమనుకో యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడు. జీసస్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీవన్. ఎవరికో తెలుసా? మేలు చేయ ఉద్దేశించువానికే ఇవి మెండుగా కనిపిస్తాయి. హల్లెలూయా. కీడు చేయ ఉద్దేశించువాడు ఒక సర్టెన్ లెవెల్ వరకు ఓకే కనిపిస్తాడు. మెల్లగా వాడి వేస్ పార్ట్ అయిపోతాయంట. దే విల్ బి స్ట్రైట్, దే విల్ బి పార్టెడ్. ఎవరికి కృపా సత్యము పనిచేస్తుందంట? ఎవరి కోసం స్టోర్ చేశాడంట? మేలు చేయనుద్దేశించిన వాళ్ళకి మాత్రమే. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమన్నా దేవుడు కృపామయుడు ఎవరికి, అందుకనే నేను ఎవరిని యందు కృప చూపించేదనో వానికే కృప చూపిస్తాను. నేను ఎవరికి చూపిస్తాడంట? మేలు చేసేవాడికి. హల్లెలూయా. కీడు చేసేవాడికి కాదు, నీకు ఆటంకాలు క్రియేట్ చేసేవాడికి కాదు, లేదా ప్రతి అంశములో నిన్ను ఎక్కడో ఆపాలని చూసేవాడికి కాదంట. నీకు మేలు చేసేవాడికి దేవుని కృప, దేవుని సత్యము వాని కొరకు స్థాపించబడింది, వాని కొరకు నియమించబడింది. కానీ ఇఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డూ సర్టెన్ థింగ్స్, క్రైస్తవుల్లో చాలామందికి ఇది ఒక బాధ ఉంటుంది. బ్రదర్, నన్ను వాళ్ళు ఆపేస్తున్నారు, నన్ను వీళ్ళు ఆపేస్తున్నారు, నన్ను వాళ్ళు ఆపేస్తున్నారు, నన్ను వీళ్ళు ఆపేస్తున్నారు బ్రదర్. ప్రతి దానికి నాకు ఎక్కడొకక్కడ ఇది వచ్చేస్తుంది బ్రదర్. దెర్ ఈజ్ సమ్ హిండ్రన్స్. డోంట్ వరీ, ఇట్ ఈస్ ఆల్రెడీ రిటన్, దే విల్ బీ స్ట్రైట్. హల్లెలూయా. వాళ్ళు తప్పిపోదురు. దేని నుంచి తప్పిపోతారు? చదువు, మళ్ళీ చదువు 22. కీడు కల్పించువారు తప్పిపోవుదురు. మేలు కల్పించువారు కృపా సత్యముల నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. లేమి ఎందుకు వస్తుందో తెలుసా? When a person is not indulged into actions. If a person is just speaking words, అంటే కేవలం మాటలే అనే పనులు లేవు అనుకో, it leads to poverty. ఎందుకు దేవా దరిద్రము నా జీవితంలో పోవట్లేదు? యూ హ్యావ్ టు చెక్ వాట్ యూర్ డూయింగ్. ప్రతి పని అంట ఏం చేస్తుందంట? లాభాన్ని చేకూరుస్తుందంట. ప్రతి కష్టము ఏం చేస్తుందంటే, ఏ కష్టము చేసినను లాభమే. ఇఫ్ యు నో గాడ్, యూ విల్ నెవర్ సే దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇది నాకు కాదు. ఎందుకో తెలుసా? మనకు వాక్యం తెలుసు, ఏ కష్టం చేసినా ఇది తుదకు లాభాన్ని చేకూరుస్తుంది. కానీ ఒట్టి మాటలే అంట ఏవి దరిద్రాన్ని తీసుకొస్తాయి తెలుసా? ఒకటి నిద్ర, ఒకటి బద్ధకం, మూడోది ఒట్టి మాటలు. mere words. If a person is so filled with the words and not with actions, he doesn't get rich. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించ ఉద్దేశించి ఉన్నాడు, కానీ ఆయన ఏం చూస్తాడంటే తెలుసా? చాలామంది ఫెయిత్ఫుల్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. ఫెయిత్ఫుల్ వర్డ్స్, ఐ యామ్ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. God says, you are not going to attain the greater heights. I'm sorry. I'm not a God of words but actions. Hallelujah. నేను ఉట్టి మాటలు చెప్పు దేవుణ్ణి కాదు, ప్రత్యక్షముగా దిగి వచ్చి దాన్ని నెరవేర్చిన వాడును. హల్లెలూయా. ఇఫ్ గాడ్ కమిటెడ్ హిమ్సెల్ఫ్, అంటే దేవాది దేవుడే, దేవుని కుమారుడే ఇంతగా తనంతట తాను ఒక పనికి తనను నియమించుకొని ఆ పని కోసం వచ్చి, మనం మొన్నే సెలబ్రేట్ చేసుకున్న ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును. ఈజ్ దేర్ ఎనీ అదర్ entity or any other person in the world whose death is celebrated? You will mourn. అంటే నువ్వు దుఃఖిస్తావు. ఒకటి చనిపోతే, ఇప్పుడు వర్ధంతి అనగానే కొంచెం సాడ్ ఫేస్ పెడతారు.
పక్కన సెల్ఫీలకి నవ్వుతూనే ఉంటారు, కానీ ఆ ఫోటో ముందు మాత్రం ప్రగాఢ సానుభూతి. అది లేని ఒకే ఒకని మరణం ఎవరిదో తెలుసా? యేసు క్రీస్తు వారిది. హల్లెలూయా, హల్లెలూయా. వి సెలబ్రేట్ డెత్, వి డోంట్ మోర్న్, వి సెలబ్రేట్ డెత్. The only one death which is celebrated from the foundation of the world is the death of Jesus. Hallelujah. ప్రతి విషయంలో మరణము భయాన్ని తీసుకొస్తుంది, కానీ ఈ మరణం మాత్రమే సంతోషాన్ని తెస్తుంది. ఈ మరణం మాత్రమే సంతోషాన్ని తీసుకొస్తుంది. ప్రతి మరణము, ఇప్పుడు మీ ప్రియులను కోల్పోతారు అన్న భయము కానీ, లేదా నీ కడుపులో బిడ్డ కోల్పోతే కూడా నువ్వు ఏడుస్తావు. బట్ దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ డెత్ విచ్ మేక్ యూ ఫీల్ దట్ యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. నాట్ బికాస్ హీఈస్ అ వెరీ వికెడ్ పర్సన్. అబ్బా దరిద్రం పోయింది, పీడ పోయిందిరా బాబు అని అనుకునే ఆ ఆనందం కాదు. ఆయన మరణం నన్ను విడిపించింది, ఆయన మరణము నన్ను ఆశీర్వదించింది, ఆయన మరణము నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది, ఆయన మరణము నన్ను రాజును చేసింది, ఆయన మరణము నన్ను యాజకుని చేసింది, ఆయన మరణము పాపము ఇక నా మీద ప్రభుత్వము చేయకుండా చేసింది. హల్లెలూయా. శత్రు బలం అంతటి మీద అధికారమునిచ్చింది. హల్లెలూయా. శత్రు బలం అంతటి మీద అధికారాన్ని ఇచ్చిందంట. ఏది? ఒక వ్యక్తి మరణం. అండ్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ దాట్ థింగ్. ఆ దేవుడే ఒట్టి మాటలు చెప్పి వదిలిపెట్టలేదంట. హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు డూ ఇట్, టు పర్ఫార్మ్ ఇట్. ఏ కష్టమైనను, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణం. ఇఫ్ పావర్టీ ఈజ్ స్టిల్ ఎగ్జిస్టెడ్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్, then the person is so filled with mere words. Poverty, mere words, utti maatalanta. Ante we don't commit ourselves to certain things. We will be discussing things, and those things will drag you to poverty. ఉట్టిగా మాట్లాడుతూ ఉండి మనం ఏమనుకుంటాం తెలుసా? ఎందుకు దేవుడు ప్రతి మాటకు లెక్క తీసుకుంటా అంటాడు? అది చెప్పేస్తుందంట, నువ్వు దరిద్రంలో ఎందుకున్నావు తెలుసా? ఈ మాటను బట్టి, 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 ఈ మాటను బట్టి. హల్లెలూయా. ఇమాజిన్ ద గాడ్ ఈజ్ సేయింగ్, నువ్వు దశంభాగం ఇవ్వకపోతే దరిద్రంలోకి వస్తున్నావు అనట్లే. నువ్వు ఉట్టి మాటలు మాట్లాడుతున్నావు చూడు, ఇది దరిద్రాన్ని తీసుకొస్తాను నీ జీవితంలో. మనం అనుకుంటా, అబ్బా నేను ఇయ్యలేకపోతున్నా అందుకే కాదు. మాటలు నువ్వు ఇచ్చేలాగా దేవుడు ఎంపవర్ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఏ కష్టము చేసినా లాభమే కలుగును. హల్లెలూయా. కానీ ఉట్టి మాటలు ఉన్నాయి చూసావు, దట్ టెండ్ టు పావర్టీ. అది దరిద్రాన్ని తీసుకెళ్తుందంట. అది దరిద్రానికి నిన్ను దగ్గరగా చేసేస్తుందంట. దేనికి తీసుకెళ్తుంది? డోంట్ ప్రే గాడ్ దరిద్రాన్ని తీసేయని ప్రార్థన చేయొద్దు. ఉట్టి మాటలు ఆపేయాల. చాలామంది సంవత్సరాల కొద్దీ దరిద్రాన్ని తీసేయని ప్రార్థన చేసి 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 వాళ్ళు అలసిపోయారు, కానీ దరిద్రం అలసిపోలే. అది అలాగే ఉంది. ఇట్స్ సో ఇంటాక్ట్. అది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అది ఎందుకో తెలుసా? ఇట్ ఆల్సో ఒబేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది కూడా వాక్యానికి లోబడుతుంది తెలుసా? ఈవెన్ పావర్టీ ఈజ్ అట్ వర్క్. దరిద్రానికి కూడా ఒక పని చెప్పాడు దేవుడు. ఏమని తెలుసా? ఒట్టి మాటలు మాట్లాడే వాళ్ళందరి చుట్టూ నువ్వే ఉండాలి. అక్కడక్కడే తిరగాలి. ఎలా తిరగాలి? శాటిలైట్ భూమి చుట్టూ తిరిగినట్టు తిరగాలి. అది కూడా పనిలో ఉంది. బట్ ఆల్వేస్ ఇండల్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు వర్క్స్, నాట్ ఇన్ టు వర్డ్స్. ద వర్డ్స్ బ్రింగ్ యూ ఇన్ టు పావర్టీ. ఒట్టి మాటలు ఏం తీసుకొస్తాయి? దరిద్రాన్ని తీసుకొస్తే. దరిద్రము నిన్ను ఆటంకపరిచేవాడు తేటలే. పైన వచనానికి దీనికి కనెక్షన్ ఏంటో తెలుసా? వాడి వల్ల నష్టపోయా, వీడి వల్ల నష్టపోయా, వీడు ఆటంకం చేయబట్టి ఆ రోజు నేను ఇలా చేయలేకపోయా, వాడు చేయబట్టి ఇలా చేయలేకపోయా, వీడు చేయబట్టి ఇలా చేయలేకపోయా అని కంప్లైంట్ ఇస్తాం. ఏమంటాడు తెలుసా దేవుడు? కీడు చేయ ఉద్దేశించువాడు తప్పిపోవును. వాడు ఎప్పుడు నీ మార్గం, దే నెవర్ క్రాస్ యువర్ వేస్. దే నెవర్ క్రాస్ యువర్ వేస్. ఎవరు దాన్ని ఆపుకుంటున్నారు తెలుసా? సమృద్ధిని.
మాటలు, ఉట్టి మాటలు. సో డోంట్ గివ్ టైమ్ టు పీపుల్ when they just want to do some husk. డోంట్ గివ్ టైం. ఎందుకో తెలుసా? వాళ్ళు దరిద్రంలోకి పోతారు, నిన్ను కూడా తీసుకెళ్ళిపోతారు. అంటే మనం టైం పాస్ చేస్తుంటాం చూడు, ఫోన్స్లో మాట్లాడుకుంటూ చాలాసేపు టైం స్పెండ్ చేస్తూ, వాట్ యూఆర్ డూయింగ్, యు ఆర్ ఇన్వైటింగ్ పావర్టీ. చాలామందికి తెలియదు మనం ఏం చేస్తున్నామని. వీఆర్ ఇన్వైటింగ్ పావర్టీ. ఇది ఒకడు ఆటంకపరిస్తే పోయేది కాదు. ఒకడు ఆటంకము చేసి కీడు నీకు తీసుకొని వచ్చి నిన్ను దరిద్రంలోకి తీసుకెళ్లే అంశము కాదంట. ఈ అంశం ఏంటో తెలుసా? డూ యు నో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ సంథింగ్ విచ్ యు ఆర్ బ్రింగింగ్ అండ్ ఇన్వైటింగ్ విత్ యువర్ ఓన్ వర్డ్స్. అంటే క్రైస్తవుని తలల మీద ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ ఎందుకు పనిచేయట్లేదో తెలుసా? మాటల వలన. నాట్ నెగిటివ్ వర్డ్స్, మియర్ వర్డ్స్, ఉట్టి మాటల వలన. ఏ మాటల వల్ల? ఉట్టి మాటలు. వి స్పెండ్ అవర్స్ టుగెదర్ ఓ ఫోన్. ఏముంటాయి దాంట్లో? వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుంది? నువ్వు మొత్తం దాన్ని జల్లెడబడితే 10 నిమిషాలు కూడా ఉండదు, 2 గంటల కాన్వర్జేషన్లో. అది నిన్ను కోటీశ్వరుడు కాకుండా ఆపేస్తుంది. అది నిన్ను ఆస్తికర్తగా కాకుండా ఆపేస్తుంది. అది నిన్ను సమృద్ధిలోకి పోకుండా ఆపేస్తుంది. ఉట్టిగానే ఎవరో ఉట్టి కాల్ చేస్తారు, నువ్వు ఉట్టిగానే గంటలు గంటలు మాట్లాడతావు. దాంట్లో దేవుని మాట ఒక్కటి ఉండదు. ఇది దరిద్రాన్ని తీసుకొస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. ఇది దరిద్రాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు బ్రో అని కొట్టావు అనుకో, కాస్తాం ఇక అది పెద్ద చాటభారతం అవుతుంది 2 గంటలు. ఈ 2 గంటలు నీ 2 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల సమృద్ధిని హరించేస్తుంది. నీకు తెలియదు కదా ఎప్పుడు ఫోర్స్గా ఎంటర్ అయిపోయిందో. మనం యూజువల్గానే మాట్లాడుతూ ఉంటాం. నీకు తెలియదు ఎంత ఎంత పవర్ఫుల్గా ఎంటర్ అయ్యాడో మనకు తెలియదు. ఎంత పవర్ఫుల్గా ఎంటర్ అయ్యాడో మనకు తెలియదు. అది ప్రాబ్లం. చాలామంది క్రైస్తవులు, దేవా నేను దరిద్రంలోనే ఎందుకున్నా, నన్ను ఎందుకు ఆశీర్వదించావు అంటే, నువ్వు మాటలు ఆపే అంటాడు. నువ్వు ఉట్టి మాటలు ఆపేస్తే, ఇఫ్ యూ ఇండల్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు సంథింగ్, ఐ యామ్ అబ్లైజ్డ్ టు బ్లెస్ యూ. నేను నిన్ను ఆశీర్వదించడానికి బద్ధుడనై ఉన్నా. హల్లెలూయా. ఎవడో ఆటంకపరిచాడు అనుకో, వాడు ఆల్రెడీ తప్పిపోయాడు. ఎవడో ఆటంకపరిచాడు కాదు, ఎవడో ఆటంకపరిచాడు అని మాట్లాడుతున్నావు అని అంటే అది కూడా ఉట్టి మాటే. ఇఫ్ యూ గెట్ టు హియర్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్, 5 minutes ఐమ్ క్లోజింగ్. ఎవరైనా కొంతమందిని మీరు కదిలించండి, వాడి వల్ల ఆపర్చునిటీ పోయిందబ్బా. నాకు ఆపర్చునిటీ ఎప్పుడు పోదంట. ఎందుకు తెలుసా? మనము మేలు చేయుటకే నిర్మించబడ్డ వాళ్ళం. హల్లెలూయా. నువ్వు మేలు చేయడము నీకు అలవాటు అయిపోయింది అనుకో, అంటే మేలు మాత్రమే. కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయకుడి. ఎందుకో తెలుసా? మేలు చేయువాడికి కృపా సత్యములు కలుగును. హల్లెలూయా. ఒకటి తిడితే 10 తిట్టొద్దు. ఎందుకో తెలుసా? నీకు తెలుసు కృపా సత్యము నీకు వస్తుందని. తిట్టుకున్నోడి కర్మ. వాక్యం తెలిసిన వాడు చాలా. ఇప్పుడు నిండుకుండా తొనకదంట. తెలుసా? సామెత తెలుసా? నిండుకుండలో నుంచి నీళ్లు పడవు. అదే కొద్దిగా ఖాళీ ఉందనుకో, టక్ టుక్ టక్ టుక్ టక్ టుక్ అని నీళ్లు అటు ఇటు మొత్తం నిన్ను ఊదడిచిపోతావు. కుండలోంచి అంతా బయటపడుతుంది, నువ్వు సగమే నీళ్ళు తీసుకెళ్తావు. That's the reason people should be so filled with the word. Hallelujah. నువ్వు పూర్తిగా వాక్యముతో నింపబడాలి, ఆశీర్వదించబడాలి అంటే. ఉట్టి మాటలు. ఇప్పుడు ఒక అరగంట నువ్వు బయట కూర్చున్నావు అనుకో, చాట్ బండార్ దగ్గర, లేకపోతే బజ్జీల బండి దగ్గర, లేకపోతే బయట గోడల మీద ఎక్కడో కూర్చున్నావు అనుకో, గంటలు మాట్లాడేస్తాం. జస్ట్ కూర్చొని ఒక టీ కాని వెళ్తాం. మీరు చూడండి, ఒక టీ కాని వెళ్తే ఒక 1/2 hour అవుతుంది. యూజువల్గా టీ ఎంతసేపు తాగుతాం? 5 నిమిషాల్లో తాగుతాం. ఇంట్లో అయితే అని లాస్ట్గా ఆ చెత్త కూడా లోపలికి పోయేటట్టు గుంజేస్తారు. 5 నిమిషాలు, ఎంత వేడిగా ఉన్నా కానీ. నువ్వు అదే టీ బండి దగ్గరికి వెళ్ళు,
వాడు ఏదో వీడిని రా రా అని పిలిచినట్టు వశీకరణం చేసుకున్నట్టు అక్కడే నించుంటారు. గంటలు గంటలు నిలబడతాను. అంత టైంలో యూ విల్ బి ఇండల్జ్ ఇన్ టు వెయిన్ టాక్స్. ఈ వెయిన్ టాక్స్ ఏవైతే ఉంటాయి, మియర్ టాక్స్ ఏవైతే ఉంటాయో తెలుసా, ఇవి దరిద్రాన్ని తీసుకొస్తాయి. దరిద్ర దేవత కాదు, ఆత్మ కాదు. పావర్టీ ఈజ్ నాట్ ఎ స్పిరిట్. పావర్టీ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ యువర్ మియర్ వర్డ్స్. అంటే ఒక యాక్షన్కి రియాక్షన్ ఏంటో తెలుసా? నీ జీవితంలో రియాక్షన్ అంటే ఎవరికైనా క్యాప్సికమ్ తింటే పడదా అనుకో, తిన్న వెంటనే రియాక్షన్ ఏమొస్తుంది? దద్దులు వచ్చేది. నాకు ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చిన చికెన్ తింటే పడదు, వెంటనే దద్దులు వచ్చేస్తాయి నాకు చికెన్ తింటే. సో అందుకని ఎవరైనా చికెన్ పెడితే ప్రార్థన చేసుకుంటా, తండ్రి దీంట్లో హార్మోన్స్ ఇంజెక్షన్లు ఉండొద్దు. మనసులో ఎప్పుడు నేను తినేటప్పుడు ప్రార్థన చేసుకోను, మనసులో చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళ ముందు ఇట్ట గీక్కుంటా కూర్చున్నాం అనుకో, చాలా చండాలంగా ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది. సో ద థింగ్ ఈస్ ద రియాక్షన్, ద పావర్టీ ఈజ్ అ రియాక్షన్ ఆఫ్ మియర్ వర్డ్స్. The poverty is a reaction of laziness. The poverty is a reaction of drowsiness. Hallelujah. ఇది రియాక్షన్. నువ్వు ఇది చేస్తే దానికి వచ్చే జీతం, పాపం యొక్క జీతము మరణము, లేజినెస్ జీతము దరిద్రము, నిద్రపోతు జీతము దరిద్రము, ఉట్టి మాటల జీతము. These are all wages. Yet you are getting paid. Congratulations. Hallelujah. Yet you are getting paid. You are salaried now. But different sources. Heaven, various sources, that's up to you. But you are still salaried. You are reaping the harvest in a wonderful way. ఎందుకంటే దేవుని వాక్యం ఎక్కడ తప్పిపోదు. చాలామంది ఏమనుకుంటారంటే సాతానుడు నా జీవితంలో దరిద్రాన్ని. సాతాను తేడు, వాడికి అవసరమే లేదు. ఎందుకో తెలుసా? మనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. వాడికి తెలుసు సాతానుడు దరిద్రుడు కాడు. తెలుసా? హౌ మెనీ పీపుల్ నో దట్ సేటన్ ఈజ్ నాట్ పువర్? ఈజ్ నాట్ పువర్. వాడు నిజంగానే దరిద్రుడైతే ఈ లోకము దీని సమస్తము నీకు ఇస్తా అని దేవుడికి ఎట్ట చెప్తాడు? యేసయ్యకి. వాడు దరిద్రుడు కాదు, వాడు పోల్చుకోడు మీతోటి. వాడు దరిద్రుడు కాదు. చాలామంది సాతానుడు దరిద్రంలో లేదు, వాడు రిచ్. ఎందుకో తెలుసా? హీఈస్ నాట్ లేజీ. వాడు లేజీ కాదు, వాడు 24/7 పని చేస్తూనే ఉంటాడు. వాడు హీఈస్ నాట్ లేజీ. సీరియస్లీ ద సేటన్ ఈజ్ నాట్ పువర్. Poor person cannot make someone rich. తెలుసా? ఈ లోకంలో జనాలకి డబ్బు ఆఫర్ చేస్తున్నాడంటే ఆడు దరిద్రుడు కాదు. ఎందుకు? వాడు హీఈస్ ఆల్వేస్ యాక్టివ్. వాడు ఒట్టి మాటలు మాట్లాడు. హీ విల్ కన్ఫైన్ హిమ్సెల్ఫ్ టు ద డెడికేటెడ్ కాన్వర్సేషన్. తెలుసా? గంటలు గంటలు మాట్లాడాలి అవ్వతోటి. 2 అడిగాడు, తినొద్దన్నాడా? లేదు. యాజ్ యూజువల్గా మనం ఒక్కసారి ఏం బాగున్నాం అంటే బాగానే ఉన్నా, కానీ మా ఆయనకు మొన్ననే షుగర్ వచ్చింది, మా పిల్లలకేమో మొన్ననే దురదలు వచ్చాయి, హాస్టల్ నుంచి తెచ్చేసాము, పెద్దోడికి వాంతులు అయ్యాయి, చిన్నోడికి విరోచనాలు అయ్యాయి అని చెప్తాం చూడు. అటు చెప్పేసింది అవ్వ. అన్నీ కాదు, ఒకటే మధ్యలో చెట్టు తినొద్దన్నాడు. అవునా? వాని కాన్వర్జేషన్ తక్కువ ఉంటుంది తెలుసా? అవ్వది ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యూ కౌంట్ ద వర్డ్స్, వాడు చాలా మినిమం మాట్లాడాడు తెలుసా? ఇట్ గాడ్ సే. వాడు దాని తర్వాత కూడా ఇద్దరు కూర్చొని ఎలా ఉంది టేస్ట్ అడగలేదు, ఆడు వెళ్ళిపోయాడు. వాడు పని మీద ఉన్నాడు. ఆడు తెలుసా? వాడు పని మీద ఉన్నాడు. పనికి మాలిన వాళ్ళేమో అట్లా టైం వేస్ట్ చేసుకొని కూర్చోడు. వాడు పని మీద ఉన్నాడు. అయిపోయింది, పని అయిపోయింది, చలో జంప్. లేడాడు అక్కడ, ఉన్నాడా? Why the husk is introduced, to bring you into poverty. తారా కొంచెం కూర్చొని మాట్లాడదాం అని అంటే దరిద్రుడా అనుకో లోపల, బయటకు అనకపోయాను.
వద్దురా నాయన, నాకు నేను దరిద్రము చాలా దూరం, నేను దరిద్రం చాలా దూరం, మాకిద్దరికి అసలు పడదబ్బా. సో ఐ డోంట్ ఇండల్జ్ మై సెల్ఫ్ ఇన్ టు వెయిన్ టాక్స్. వెయిన్ టాక్స్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ క్రిస్టియన్ టు లివ్ అ డౌన్ ట్రాడన్ లైఫ్ అండ్ లివ్ అండర్ పావర్టీ. దరిద్రంలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? సాతాను కాదు, సాతాను కాదు. సాతానుడు దరిద్రాన్ని తెస్తాడు. యోబు జీవితంలో తీసుకొచ్చాడు. అవన్నీ తీసేస్తే అన్ని నష్టాలు చేసి తీసుకొస్తాడు, నష్టాలు చేసి తీసుకొస్తాడు. కానీ దట్ వాజ్ అన్ అగ్రిమెంట్ దేవుడితోటి. నేను ఇవి తీసేస్తా, వాడు ప్రూవ్ చేద్దాం, ఇవి తీసేస్తా, అప్పుడైనా వాడు నీతోటే ఉంటాడా లేదా, నిబద్ధతగా ఉంటాడా లేదా అననే తప్ప వాడు దరిద్రం, వాడికే దరిద్రం తెలియదు. That's the reason the Bible, even the Jesus said he is a prince of air. He is not a beggar of air. He is a prince. వాడు లోకనాథుడంట. సో అమ్మా దరిద్రం వచ్చేసింది సాతాను. లేదు, వర్డ్స్, వర్డ్స్ బీయింగ్ ఐడల్. అందుకనే మామూలుగా సేయింగ్ కూడా ఉంది ఏంటంట, ఐడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. వర్క్షాప్ ఎవరికి? వాడు పని చేస్తూనే ఉంటాడు. హీఈస్ యూజింగ్ దట్ గ్యారేజ్. అంటే ఖాళీగా ఉన్న ఒక గ్యారేజ్ని ఎవడు వాడుకుంటున్నాడు? డెవిల్ ఈజ్ స్టిల్ అట్ వర్క్. డెవిల్ ఈజ్ స్టిల్ అట్ వర్క్. హీఈస్ నాట్ ఎ పువర్ గాయ్. ఎవరికైనా అలాంటిది ఉంటే వాడు చింపురు గుడ్డలు వేసుకొని తిరుగుతాడని అనే అపోహ ఉంటే దాంట్లోంచి బయటకు వచ్చేయండి. హీఈస్ ఎ ప్రిన్స్ ఆఫ్ ఎయిర్. ఓకే, హీఈస్ ఎ ప్రిన్స్ ఆఫ్ ఎయిర్. దేవుడే చెప్తాడు ఏమని, వాడు కేరూబ్ అంట, వాడిలో వజ్రాలు ఉన్నాయి, వాడు దరిద్రుడు కాదు. హెజ్కేల్ గ్రంథంలో కేరూబు గురించి మాట్లాడతాడు. నువ్వు మహిమగల కేరూబువి. ఎలా ఉన్నాడంట? వాడికి వజ్రాలు పొదగబడి ఉన్నాయంట. వాడు దరిద్రుడు కాదు. మనం పెట్టుకోవట్లేదు చూడు వజ్రాలు. హీ స్టిల్ వేరింగ్ ప్రెషస్ స్టోన్స్. వాడిని దరిద్రుడానికి ఎట్లా అనుకుంటారు? వాడు దరిద్రుడు కాదు అసలు. హీఈస్ అ రిచ్ గాయ్. ద డెవిల్ ఈజ్ అ రిచ్ గాయ్. దట్స్ ద రీజన్ హీ ఆఫర్ రిచెస్ టు ద పీపుల్ హూ ట్రేడ్ దర్ సోల్స్. వాళ్ళ ఆత్మను, వాళ్ళ ప్రాణాన్ని అప్పగించుకున్న వాళ్ళకి వాడికి లోకములో వాడికి కావాల్సినంత డబ్బు ఇస్తాడు. వాడు డబ్బు లేనో డబ్బు ఎట్లా ఇస్తాడు? హీ హ్యాస్ దట్ ఎబిలిటీ. ఏ దరిద్రాన్ని తీసుకొస్తుందో తెలుసా? mere words. Don't complain when people hinder you. Don't complain when people bring some obstacles. వాళ్ళు మీ జీవితాల ఆటంకాలను, కీడును తేవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఎందుకో తెలుసా? ఎక్కువ ఆలోచిస్తే కూడా వ్యర్థమైన వాటలే వస్తాయి. అది కాదంట నీ జీవితంలో నుండి కృపను, సత్యమును తీసేస్తుంది. వట్టి మాటలు తీసేస్తున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా పెద్ద మెసేజ్ తయారు చేశా కానీ చిన్నగా చేసేసేదాన్ని. 2 స్క్రిప్చర్స్ బట్ పవర్ఫుల్, యట్ పవర్ఫుల్. హల్లెలూయా. హౌ టు కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ? దిస్ ఇస్ సీక్రెట్. ఉట్టి మాటలు వదిలేయాలి, ఉట్టి ఫోన్ పట్టుకోవద్దు, ఉట్టిగా చాటలు చేయొద్దు. ఎందుకో తెలుసా? అది ఇట్స్ అ గేట్ వే ఫర్ పావర్టీ. దరిద్రానికి అది మంచి రాజద్వారం అన్నమాట. ఇలా మెయిన్ డోర్ తీసినట్టు రా అని చెప్పేసి దరిద్రం అంటే నీకోసమే బ్రో, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఎప్పుడు మాట్లాడతావు, ఎప్పుడు వేసేద్దాం. ఎందుకు? మనము ఉట్టి మాటలు నాటుతుంటే అంట పంట దరిద్రం కిందకు వస్తాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హార్వెస్ట్. ఎలాగైతే ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుందో, దాని తర్వాత ధనియాలు వస్తాయి. మీరు ఎప్పుడైనా ధనియాలు వేసారా? ఫస్ట్ వచ్చేది ఏంటిది తెలుసా? ఏంటిది? కొత్తిమీర వస్తుంది. కరెక్టేనా? కొత్తిమీర వస్తుంది. దాని తర్వాత అది ముదిరితే ధనియాలు వస్తాయి. ఇది కూడా అంతే. ఫస్ట్ చిన్నగా అప్పులు ఎంటర్ అవుతాయి కొత్తిమీరలాగా. అంటే ఈ మాటలు నీ లైఫ్లో సీజనింగ్ చేసేలాగా కొత్తిమీర అయిపోతాయి.
అన్నీ వండిన తర్వాత పైన ఇది వేస్తారు. కథం, టేస్ట్ ఇదే ఉంటుంది. దరిద్రం. ప్రార్థన బాయ్, ఉపవాసం పాయ్, సంఘానికి వచ్చింది పాయ్, స్తుతించింది పాయ్, దేవుణ్ణి ఆరాధించి, అమ్మయ్య ఈరోజు చాలా దేవుణ్ణి ఆరాధించాలి అంతా పోతుంది. ఎక్కడ పోతుంది అంట? ఉట్టి మాటలు. ప్రతి కష్టం చదువుమా. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణము. సాతానుడు కాదు. లేమికి సాతానుడు కారణం కాదు. వట్టి మాటలు. ఇఫ్ యువర్ హస్బెండ్, ఇఫ్ యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయాలంటే మనం చదవాలి, మనకు తెలియాలి, ఎడ్యుకేట్ చేయాలి. దరిద్రం వచ్చేస్తుంది. రాత్రి గోర్లు తీస్తే దరిద్రం, దువ్వుకుంటే దరిద్రం, పొద్దున ఊడ్చుకోకపోతే దరిద్రం అని ఎలా చెప్తారో ఊడ్చుకోవాలి. ఎందుకో తెలుసా? సాతానుడికి ఎంత చండాలంగా ఇల్లుంటే అంత ఇష్టం అంట. దెయ్యాలు అక్కడే ఉంటాయి. ఒకవేళ నువ్వు నీట్గా పెట్టుకున్నా నీలో దూరితే ఇంకోడవు నువ్వు. ఎందుకో తెలుసా? దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద అదర్ సోర్స్. చాలా కంపు కొట్టి చాలా ఘోరంగా ఉంటే వాటికి అప్పుడు అమ్మయ్య నీ జీవితం కంపు కొడుతుంది, ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటే. సో ఆల్ ద టైమ్ ద మియర్ వర్డ్స్. ఎన్ఎల్టీలో బాగుంటుంది, ఒకసారి చదవండి ఎన్ఎల్టీ. సంబడి ప్లీజ్ ట్రై టు రీడ్ ఇట్ ఇన్ ఎన్ఎల్టీ. ఐఎమ్ వైండింగ్ అప్, ఐఎమ్ కంక్లూడింగ్ ద సెషన్. Work brings profit, but mere talk leads to poverty. జస్ట్ టాక్స్. ఏముంది బ్రో, ఉట్టిగా మాట్లాడే అదే దరిద్రానికి కారణం. ₹1,00,00,000 పోతున్నాయి ఉట్టిగా నువ్వు ఫోన్ గంట మాట్లాడినందుకు, తెలుసా? నిజం అది. ₹1,00,000 పోతున్నాయి. ఏది ఎక్కువ? అయిపోతే పోయినాయి. మేము చెడ్డి ఫ్రెండ్స్ అంటే మీ ఇష్టం అది. ఇక డబ్బులు పోతున్నా కానీ నాకు ఇట్ వోంట్ హర్ట్ మీ. స్నేహమేరా జీవితం, దరిద్రమేరా శాశ్వతం. ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఇండల్జ్ అయితే. సో యంగ్స్టర్స్ బీ కేర్ఫుల్. అంటే డెవిల్ నీ జీవితంలో ఎలా పనిచేస్తా తెలుసా? నీ టైంని ఉట్టి మాటలకు నిన్ను ఇన్వాల్వ్ చేసేసి ఉట్టి చాట్ చేసుకుంటూ, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ ఏంటో తెలుసా? దీస్ ఆర్ మియర్ టాక్స్. ఇట్ నెవర్ బీ ప్రాఫిటబుల్. ఇన్ఫ్లుయెన్సర్లు అందరు రిచ్ అవుతున్నారు. దే ఆర్ వర్కింగ్. But the people who are watching getting poor, coming to poverty. How easily you will become zero and go into minus. It is already written in the Bible. Hallelujah. నువ్వు దరిద్రంలోకి ఎంత సులువుగా వెళ్ళిపోతావో బైబిల్లో ముందే చెప్పారు. ఇప్పుడు మియర్ టాక్సే ఎక్కువ ఉంటాయి తెలుసా? పనికొచ్చే మాటల కన్నా ఫోన్లు, ఈ ఇన్వెన్షన్స్ అన్నీ మనము దేవుని వాక్యం గురించి మాట్లాడే కన్నా ఉట్టి మాటలు మాట్లాడడానికి ఎక్కువ వాడి దరిద్రంలోకి వెళ్ళిపోతాం మనం. ఆల్ దీస్ ఇన్వెన్షన్స్ has been invented to trap you so that you may feel that God has rejected you. దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పెద్దగా పట్టించుకోవట్లేదు అనే ఒక ఇదిలోకి వెళ్ళిపోవడానికి. సో మై డియర్, ఎవడైనా ఆటంకపరుస్తుంటే దే విల్ స్ట్రే. డోంట్ వరీ, వాడు తప్పిపోవును. మేలు చేయువాడికి మాత్రమే కృపను సత్యమును కలుగును. హల్లెలూయా. కేవలం మేలు చేయువాడికి మాత్రమే. అందుకే కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని చెప్తాడు దేవుడు. ఎందుకు? నా కృప, నా సత్యము నీ నుండి తప్పి పోకూడదు అని. నీ నుండి తప్పి పోకూడదు. అందుకని అబాయిడ్ ఇన్ మై వర్డ్స్ సో దట్ యు మే బీ ఫ్రూట్ఫుల్. సో దిస్ ఈజ్ అ సీక్రెట్ టు కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. ఫస్ట్ ఏం కట్ చేసేయాలా?
అక్క దగ్గర నుంచి, చెల్లి దగ్గర నుంచి, అత్త దగ్గర నుంచి, మామ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, చెడ్డీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చే కాల్స్ ఉన్నాయి చూసావా? అవసరానికే. ఫస్ట్ సెల్యులార్ ఫోన్ కాల్ ఎంత తెలుసా? అవుట్ గోయింగ్ కాల్ 32 రూపీస్. 1 minute 32 రూపీస్. అదే మళ్ళీ ఉంటే బాగుంటుంది. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడే గంటకి నీ జీతం ఎగిరిపోతుంది. అదే ఉండాలా. దీన్ని ఎక్కువ అవైలబిలిటీలోకి తేడం దేనికోదే. దట్స్ ద రీజన్ ద ప్రొవైడర్, ద నెట్వర్క్ ప్రొవైడర్ ఈస్ గెటింగ్ రిచర్ అండ్ యు ఆర్ గెటింగ్ పవరర్ డే బై డే. ఎంతమందికి అర్థమైంది? వి ఆర్ డన్ విత్ ది సర్మన్. ఎవరైనా ఆటంకపరుస్తుంటే నీ నీ పెదవుల మీద నవ్వు వచ్చేయాలి. ఎందుకో తెలిసి ఈడు తప్పిపోతాడు. ఈడి భవిష్యత్తు నాకు అర్థమైపోయింది. ఈడి భవిష్యత్తు నాకు అర్థమైపోయింది. ఆటంకపరుస్తున్నారనుకో నీ జీవితంలో, నీ వర్క్ ప్లేస్లో, నీ బిజినెస్లో, నీకు ఎక్కడైనా నీ మినిస్ట్రీలో ఎక్కడ ఆటంకపరిచిన. అందుకనే ఆటంకములు రాక మానవు, కానీ ఎవని మూలంగా వచ్చినో వానికి శ్రమ. హల్లెలూయా. ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయంట. ఎందుకు? నీకు అర్థమైపోతుంది. తప్పిపోతూ ఉంటావు టక్ 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 అని. అప్పుడు నీకు అర్థమవుతుంది, అమ్మయ్య వీళ్ళు మేలు చేయువారు కాదు, వీళ్ళు మేలు చేయువారు కాదు, కీడు చేయువారు. సో ఆల్వేస్ కీప్ యువర్ కాన్వర్జేషన్ ఫర్ ఎ ప్రాఫిటబుల్ థింగ్స్. హల్లెలూయా. యువర్ కాన్వర్జేషన్ షుడ్ బ్రింగ్ ప్రాఫిట్. నిన్న నైట్ మేము బయటికి వెళ్ళేసి వచ్చాం. ఇంటికి వస్తుంటే ఐ థింక్ 10th క్లాస్ అనుకుంటే, 10th ఉంటాడు, 10th +1 అవుతున్నాడు. హీ వాజ్ వెరీ లీన్. హీ వాజ్ ఆన్ ఫోన్. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎందుకురా బుల్లెట్ బండి, చిన్న పిల్లోడు, యంగ్స్టర్, ఎందుకురా బుల్లెట్ బండి 2-2.5 మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్నాడు. 10th ఇంటర్ కరెక్ట్గా కట్ చేస్తే కేజీ కండలేదు వాడికి తెలుసా? మీసాలు కూడా రాలే. సన్నగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్లో చెప్తున్నాడు at 10:30, I believe 10:30 or 10 o'clock. He's talking to his friend and he's educating his friend why to waste money on bikes. పిల్లలకి, యంగ్స్టర్స్కి బైక్స్ ప్యాషన్ ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను మా వైఫ్, నేను బైక్ కొందాం అనుకుంటున్నా, నీకెందుకు ఇప్పుడు? కరెక్టే, వాడను, ఉన్న బైకే వాడట్లేదు నేను, కాకపోతే అదొక ప్యాషన్ అనమాట. అందరికి ఉంది బైక్ అని. వాడి మాట విన్న తర్వాత నాకు దిమాక్కి బత్తి చింగ్ అని కరెక్ట్ అనుకున్నా నేను. వాడంటున్నాడు 2.5 లక్షలు 3 లక్షలు ఎందుకురా వేస్ట్ చేయటము, మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం డబ్బులు వస్తే. మగపిల్లలకి బైక్స్ అంటే ఎంత ఇష్టం ఉంటుంది అంటే పీడించుకొని తింటారు ఇంట్లో కొనియకపోతే. అలాంటిది వాడేమన్నాడు తెలుసా? వేస్ట్ రా, డబ్బులు పెట్టుకొని సంపాదించుకున్నామంటే డబ్బులు అవుతాయి అంటున్నాడు. హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్. అలాంటి కాన్వర్జేషన్స్ తోటి మాత్రమే యు బెటర్ గెట్ ఇన్వాల్వ్డ్. mere words will bring to zero. It will bring you to nothing. ఉట్టి మాటలు ఎవరైనా మాట్లాడుతున్నాను, బ్రో నాకు చిన్న పని ఉంది, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్ అనాలి, కట్ చేయాలా. ఎందుకో తెలుసా? దరిద్రం ఈజ్ నాకింగ్ యువర్ డోర్. దరిద్రము నీ తలుపు తడతా ఉంది, నీ హృదయం అనే తలుపు. తెరువు 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 తెరువు. ఒక్కసారి తెరిచావా, హీ విల్ డైన్ విత్ యూ. Two people will constantly just knocking your door. One is Jesus, one is the other guy with other gifts. So be careful who is knocking your door. అందుకనే చాలామంది ఒట్టి మాటల్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత పీపుల్ విల్ సే లైక్, ఏంటో బ్రదర్ సడన్గా మా జీవితాల్లో లాసెస్ వచ్చేస్తున్నాయి. టిల్ దెన్ యు ఆర్ వర్కింగ్. అప్పటి వరకు నువ్వు పని చేస్తున్నావు. యు స్టాప్డ్ and you got into unnecessary talks. ప్రేయర్స్ కూడా, ఎవరైనా ప్రేయర్కి ఫోన్ చేస్తే కీప్ ఇట్ టు ప్రేయర్. డోంట్ కౌన్సిల్ దెమ్, జస్ట్ కీప్ ఇట్ టు ప్రేయర్.
ఎవరైనా ప్రార్థన అడిగారు అనుకో, మన పని ఏంటో తెలుసా? యేసు నామమున ప్రార్థన చేయడం, అద్భుతం చేయడం ఆయన పని, ఆశీర్వదించడం ఆయన పని, విడిపించడం ఆయన పని, తర్వాత అదంతా ఆయన పని. నీ పని ఏంటో తెలుసా? రిక్వెస్ట్ వచ్చిందని మెయిల్ పైకి పంపించడం. సీసీ కాపీ జీసస్కి పెట్టాలా, వదిలేయాలా, సెండ్ కొట్టి ఒకటే మెయిల్ చదువు డ్రాఫ్ట్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకో, టైం వేస్ట్. డోంట్ డ్రాఫ్ట్ అన్నెసరీ మెయిల్స్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకు? ఇట్ లీడ్స్ టు పావర్టీ. ఏది? జస్ట్ వర్డ్స్. నువ్వు దొంగతనం చేయలేదు, నువ్వు ఇంకొకరిని మోసం చేయలేదు, నువ్వు స్టిల్ యు ఆర్ అ ఫెయిత్ఫుల్ బిలీవర్ ఆఫ్ గాడ్. యు ఆర్ స్టిల్ స్టిక్కింగ్ టు జీసస్, యట్ యు లివ్ ఇన్ పావర్టీ. నువ్వు ఇంకా యేసుక్రీస్తు వారిని హత్తుకొని ఉన్నావు, ఇంకా దరిద్రంలో ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? వ్యర్థమైన మాటలకు చోటిస్తున్నావు. ఎందుకు ముసలమ్మ ముచ్చట్లు మాని అని పౌలు చెప్తున్నాడు తెలుసా? మీరు దరిద్రంలో ఉండొద్దు. ఇంతకుముందు ముసలోళ్ళే మాట్లాడేవాళ్ళు వేస్ట్ మాటలు, అందుకని అప్పుడు ముసలమ్మ ముచ్చట్లు. ఇప్పుడు ఏ ఏజ్ ముచ్చట్లైనా మాని. ఎందుకు? a lot of things. మనకి చిన్నపిల్లలకు కూడా they have a lot of things to talk. చాలా మాట్లాడతారు. ఈరోజు ఇదైంది, అదైంది, ఇదైంది, మా ఫ్రెండ్ ఇది కొన్నాడు, ఈ కంపాస్ కొన్నాడు, ఈ బాక్స్ కొన్నారు, ఈ బ్యాగ్ కొన్నారు, వాళ్ళు ఇక్కడికి వెళ్ళారంట, వండర్లా వెళ్ళారంట, ఇండర్లా వెళ్ళారంట, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ అవసరం లేదు. ఎందుకో తెలుసా? అది నీలో దరిద్రాన్ని చిన్నప్పటి నుంచే తీసుకొచ్చేస్తుంది. వెయిన్ టాక్స్. చిన్నపిల్లలకి నేర్పించాల్సింది ఏంటో తెలుసా? అనవసరమైన చాలా స్వరపేటికని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకటి దేవుని స్తుతించడానికి, ఆయనను ప్రకటించడానికి, ఆయన సాక్ష్యం చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ యూజ్ యువర్ వోకల్ కార్డ్ ఫర్ నథింగ్. దిస్ ఈస్ ద మోస్ట్ ప్రెషస్ థింగ్. ఇట్ మే మేక్ యూ రిచ్, ఇట్ మే మేక్ యూ పువర్. ఇది నిన్ను ఆస్తికర్తగా చేయగలదు, ఇది నిన్ను దరిద్రుడిగా మార్చగలదు. హల్లెలూయా. దరిద్రపు మాటలు కాదు, ఎప్పుడు దరిద్రం, ఈ మాటలు కాదు, వట్టి మాటలు అంట. వట్టి మాటలు. మనమేమన్నా నెగిటివ్, నో నెగిటివ్ వర్డ్స్, జస్ట్ mere words. He is not talking about negativity. mere words, idle words. వట్టి మాటలు అవి దరిద్రంలోకి తీసుకెళ్తాయి. ఎంతమందికి అర్థమైంది? Let us all pray. ప్రార్థించుకుందాం. If you are, even the people who are watching this live, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళలో కూడా ఒకవేళ దేవా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను, ఇంతగా సంఘానికి వెళ్తున్నాను, ఇన్ని అభిషేకాలు పొందుకున్నాను, ఇంతగా నేను దేవుని పనిలో నిమగ్నమై ఉంటున్నాను, yet I am poor. If you are poor, if you live a broke life, if your life is broke, not broken, broke, you don't see good money in your account, you don't see good money in your almara or whatever, okay, wherever you keep the money, ఎక్కడైతే మీరు దాచిపెట్టుకుంటారో అక్కడ, if you still feel like God, I'm not finding a single penny, then you have to check your words. 3 things bring poverty. One is laziness, one is drowsiness, the third one is mere words. Hallelujah. ఒకటి ఏంటంట? లేజినెస్ తెలుగులో ఏమంటారు? బద్ధకం. ఒకటి బద్ధకం, రెండవది నిద్ర, మూడవది వట్టి మాటలు. ఈ మూడే, సాతాను కాదు. These are the 3 plants yield poverty. ఈ 3 ఏం కాస్తాయి తెలుసా? ఏ పండ్లు కాస్తాయి తెలుసా? అందుకనే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, కాని చెట్లు మంచి ఫలములు ఫలించవు. ఈ చెట్టును బట్టి ఫలం ఉంటుంది. సో డోంట్ ప్లాంట్ mere words and don't reap the poverty fruits. It's very simple. You need not to pray, you need not to grow in your anointing, you need not to grow in your spirit. The most matured person in the spirit is the one who abide in the word of God. మెచ్యూరిటీ, ఆత్మలో మెచ్యూరిటీ ఎవరికి వస్తే తెలుసా? దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించు వాళ్ళు, దే ఆర్ మెచ్యూర్డ్.
The layman is the one who just take the word light. It's okay, चलता है, नहीं चलता है, नहीं चलता है, जिंदगी भारी पड़ जाता है. Hallelujah. Your life will be miserable. You will be carrying extra burden, unnecessary weight. Your life become weightier. Right, let us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మీకు స్తోత్రం. తల మీద చేతులు పెట్టుకోండి అందరు. Everybody keep your hands on your head. Father, let them receive wisdom, not to indulge, not to involve into mere words. Never be lazy, never be drowsy, mighty Father. Let them be active like you, so that they may get up early in the morning, as you were found early in the morning in the temple, and you found preaching, mighty Father. And before that you went to pray, and then you came to the temple, and then you justified that woman who was caught in the very act of adultery. అటువలే నా తండ్రి ప్రభువా, వీరు కూడా నిద్రపోతులుగా కానీ, నా తండ్రి ప్రభా, బద్ధకస్తులుగా కానీ, వట్టి మాటలు మాట్లాడు వారిగా కానీ ఉండకుండా ప్రార్థిస్తున్నాను దేవా. Let this enlightenment always be seen in their life. Let it lead them to become rich. దేవా, వారి నా తండ్రి ఆస్తికర్తలుగా నా తండ్రి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును. దాన్ని ఆపుతున్నది బద్ధకము, నిద్రపోతుతనము, వట్టి మాటలై ఉన్నాయి దేవా. ఆ మూడు వీరి జీవితంలో కనపడకుండా ప్రార్థిస్తున్నాను దేవా. The blessing of the Lord maketh rich and addeth no sorrow with it. But yet we are not supposed to add these three things to our life, so that we may end up in pain and poverty. దేవా, మేము నా తండ్రి మా జీవితంలో ఈ మూడు అంశాలు ఎన్నడూ కనపడకుండా ఇతరుల మీద నా తండ్రి వీరి వల్ల నేను ఆగిపోయాను, వారి వల్ల నేను ఆగిపోయానని కాదు, ఆటంకపరచువాడు నిశ్చయముగా తప్పిపోవును అని నీ వాక్యం సెలవిస్తుంది దేవా. తండ్రి, వీరి జీవితంలో నా తండ్రి సమృద్ధిలోకి వెళ్ళినట్లుగా, వారి సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకునే వారిగా ఉండునట్లుగా ప్రార్థిస్తున్నాను. లెట్ దెమ్ రిజాయిస్ ఓవర్ యువర్ గ్రేట్ గుడ్నెస్. దేవా, వారి శరీరాల్లో ఏ రుగ్మత ఉందో, ఏ బలహీనత ఉందో నా తండ్రి వాటన్నిటి నుంచి వారికి విడుదలనిచ్చి నా తండ్రి బలమైన నా తండ్రి ప్రభా కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఎంతమంది ఎగ్జామ్స్ పాస్ అయ్యారో దాన్ని బట్టి మీకు వందనములు దేవా. ఎంతమంది నా తండ్రి ప్రభా వారు నా తండ్రి ఏదో ఒక దానిలో ఫెయిల్ అయిపోయారో, లెట్ దెమ్ ఫైండ్ యువర్ గ్రేస్ టు సో దాట్ మైటీ ఫాదర్, లెట్ దెమ్ ఫైండ్ యువర్ గ్రేస్ సో దాట్ వాళ్ళు మరలా విజయాన్ని రుచి చూచి ఇక ఎన్నడూ నా తండ్రి ఓడిపోని వారిగా, ఎన్నడూ నా తండ్రి ప్రభా మరి నష్టపోయే వారిగా ఉండకుండా నా తండ్రి జయ జీవితం అనుభవించిన కృప చూపించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది అయితే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, ఎంతమంది వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారు, ఎంతమంది గర్భఫలము కోసము, ఎంతమంది భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ, అన్యోన్యత నా తండ్రి ప్రభా వారి మధ్య నా తండ్రి ప్రభా బలమైన నా తండ్రి ప్రభా ఐకమత్యము నా తండ్రి ఉండాలని ప్రార్థిస్తున్నారు. ఒకవేళ లేకపోతే వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఒకవేళ వాళ్ళు ప్రార్థిస్తుంటే దాన్ని ఇంకా బలపరిచి వారిని ఆశీర్వాదముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మరి నా తండ్రి నీ పిల్లలలో నా తండ్రి ప్రభా ఈ మూడు అంశములు కనపడకుండా నీ సమృద్ధి యెహోవా ఆశీర్వాదం వీరి జీవితంలో కనపడ్డ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమందికి అయితే నా తండ్రి ప్రభా మరి బలహీనతలు ఉన్నాయో, వ్యసనములు ఉన్నాయో నా తండ్రి ప్రభా, ఇతరులను నిందించే తత్వం ఉందో, ఇతరుల గురించి నా తండ్రి ప్రభా మరి నా తండ్రి వ్యర్థముగా నా తండ్రి ఆలోచించే తత్వం ఉందో, వాటన్నిటి నుంచి బయటకు వచ్చినట్లుగా ప్రార్థిస్తున్నాను దేవా. తలలో ఉన్న ఇబ్బందులు కానీ ప్రభా, ఎముకలలో ఉన్న ఇబ్బంది కానీ, నరములలో ఉన్న ఇబ్బంది కానీ, గర్భ నా సంచిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ నా తండ్రి ప్రభా మరి ఈ ప్రభా కండరములలో కానీ ప్రభా వారి యొక్క నా తండ్రి కణములో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఆ వెన్నుపూసలను ముట్టి స్వస్థపరచండి. ఇఫ్ ఎనీబడి లాస్ట్ దేర్ లవ్డ్ వన్ మైటీ ఫాదర్, లెట్ యూ కంఫర్ట్ దెమ్. There were chronic deadly diseases like cancer, HIV, mighty Father, hepatitis C and B. All these sicknesses, all these diseases be disappear from their bodies, mighty Father.
దేవా కిడ్నీ ఇష్యూస్ కానీ, గాల్ బ్లాడర్ ఇష్యూస్ కానీ, లివర్కి సంబంధించిన, హార్ట్కి సంబంధించిన, లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులన్నింటినీ తీసివేయమని ప్రార్థిస్తున్నాను. లెట్ ద రిపోర్ట్స్ రిమైన్ అబ్సల్యూట్లీ నార్మల్. ఎక్స్ట్రా గ్రోత్స్ ఇన్ దేర్ బాడీ, లెట్ ఇట్ డిజాల్వ్ అండ్ డిసపియర్ మైటీ ఫాదర్. దేవా అవన్నీ నా తండ్రి ప్రభా మరి తొలగిపోయి వారి జీవితంలో నా తండ్రి ఉన్నతమైన కార్యములు వారు అనుభవించుటకు, అద్భుతమైన నా తండ్రి ప్రభా సాక్ష్యము వారి కలిగి ఉండుట కృప చూపించుమని నజరేయుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Let us put our hands together for Jesus. Don't entertain something which the devil don't entertain. సాతానుడు కూడా ఎంటర్టైన్ చేయడంట లేజినెస్ని. సాతాను కూడా ఎంటర్టైన్ చేయడంట మియర్ వర్డ్స్ని. సాతాను కూడా ఎంటర్టైన్ చేయడంట దేన్ని? నిద్రను. తెలుసా? యూ డోంట్ ఫైండ్ దీస్ క్వాలిటీస్ ఇన్ సేటన్. ఇవి సాతాన్లో కనపడవు. ఎందుకో తెలుసా? వాడు చాలా చురుకుగా పనిచేస్తాడంట, చురుకుగా. సో ఆల్వేస్ బీ బ్లెస్డ్, స్టే బ్లెస్డ్. ఎందుకు? వాక్యముగా అనుసరించి. హల్లెలూయా. రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ if you are watching for the first time, you can subscribe our channel and you can follow us on Facebook, Instagram and also Twitter. So God bless you. See you on Sunday. And Sunday we don't have English service లేదు, ఓన్లీ తెలుగు సర్వీస్ ఉంది. అండ్ జైరాబాద్లో కూడా సర్వీస్ లేదు ఈ సండే. ఓన్లీ ఒకటే సర్వీస్ ఉంది, అది కూడా మరికృష్ణ హాల్లో. అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 9:30, 9:30కి స్టార్ట్ అవుతుంది లైవ్. అండ్ 10 o'clockకి వర్షిప్ స్టార్ట్ అవుతుంది. అండ్ 11 o'clockకి వర్డ్ స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ ఆన్ సండే. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.